హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ డిఎస్సి బిట్లు ఇవి ఒకసారి చూద్దాం. విద్య త్రిధ్రువాత్మక కాబట్టి దీనిలో మూడో అంశం అడిగాడు మనకి, ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది పాఠ్య ప్రణాళిక, అది మూడో అంశం, విద్య త్రిధ్రువాత్మకములు. నెక్స్ట్, విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. మనకి ఆ దత్తాంశంలోనే ఉంది. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దేని ధ్యేయము. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన, బాలల హక్కుల ఒడంబడిక కాదు, ప్రపంచ ఆహార సంస్థ అది కాదు, SDG 17 ఇది నాకు ఐడియా లేదు, తర్వాత చూద్దాం. కానీ విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దేని ధ్యేయం అంటే విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన. ఎటువంటి తేడా ఉండకూడదు, కుల, మత, జాతి, వర్ణ భేదాలు ఎటువంటి ఇది లేకుండా అందరూ గౌరవంగా బతకడం అనమాట విశ్వ మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్, RT 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, ఇది అందరికీ తెలిసిందే, 1:30. నెక్స్ట్, NEP 2020 కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ కె కస్తూరి రంగ. ప్రొఫెసర్ ఎస్పాల్ కాదు, రంగరాజన్ కూడా కాదు, శ్రీ ఎస్ కృష్ణన్ కూడా కాదు, డాక్టర్ కె కస్తూరి రంగ. నెక్స్ట్, క్రింది వాటిలో భావవాద బోధనా పద్ధతి కానిది అడిగారు. ముందు భావవాద బోధనా పద్ధతి ఏవి ఉంటాయో మనకు తెలిసి ఉంటాయి. ఏంటవి? చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కంఠస్థ పద్ధతి, ఇవన్నీ భావవాద పద్ధతులు. శిశు కేంద్రీకృత పద్ధతి అనేది మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో ఒకటి అనమాట. శిశు కేంద్రీకృత పద్ధతి, కృత్యాధార పద్ధతి అవి. థ్యాంక్ యూ.